హాయ్ అండి, నేను మీ లోకేష్. బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ మాస్టర్ రెస్టారెంట్. సో ఈరోజు రెసిపీ ఏంటంటే ఎగ్ గార్లిక్. సో ఇది ఈజీగా, చాలా సింపుల్గా, ఒక్కసారి తింటే చాలా ఈజీగా నచ్చుతుంది. నెక్స్ట్ ఇది రెసిపీ ఎలా చేయాలో కూడా నేను సింపుల్గా చెప్తాను. దీనికోసం 3 ఎగ్స్ తీసుకున్నాను. 3 ఎగ్స్ని ఇలా బేక్ చేసి బౌల్లో వేసుకున్నాను. సో ఇంకోటి కూడా తీసుకుంటున్నాను, ఎందుకంటే కొంచెం క్వాంటిటీ ఉంటుందని. సో అలాగే దీన్ని బాగా బీట్ చేసుకోండి. మొత్తం బాగా ఇలా డిష్ అంతా కూడా ఇంటికలంతా వచ్చి పోవాలి. చాలా అలా బీట్ చేసుకుని అందులోని అలా జస్ట్ కొంచెం పెప్పర్, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి బాగా మిక్స్ చేయండి. బాగా మిక్స్ అవ్వాలి. సో అలాగే కొంచెం కొత్తిమీర అలా వేసుకొని మిక్స్ చేసుకున్నాను. సో వెంటనే స్టవ్ ఆన్ చేసి సో మీడియం ఫ్లేమ్లో పెట్టి బటర్ అనేది వేసుకుంటుంటారు, అలా స్ప్రెడ్ చేసుకుందాం. సో ఇంకోటి గుర్తుంచుకోండి, బాగా ఫ్లేమ్ అనేది మీడియంలో ఉండాలి. సో దీని తర్వాత దీన్ని మొత్తం అంతా మనం మిక్స్ చేసుకుని అంతా వేసాను. సో ఇలా లేయర్ టైప్లోకి జస్ట్ తీసి పక్కన పెట్టుకుంటే మనకంటే మొత్తం చిన్న చిన్న పీసెస్ అవ్వకూడదు, బిగ్ పీసెస్ లాగా. సో చిన్న పీస్ ఆఫ్ ఒక మినిమం ఒక 100 సెంటీమీటర్స్ కూడా ఉన్నట్టు చూడండి. సో అలాగా జస్ట్ మీడియం, హై పెట్టకండి. హై పెడితే బాగా స్మోకీ అయిపోయి బ్లాక్ మాడిపోతుంది. సో అలా కాకుండా ఇలా చూసారు పీసెస్ ఎలా వచ్చి అలా చేసుకోండి. అలా చేసుకొని పక్కన ప్లేట్లో తీసుకొని పక్కన సైడ్ పెట్టుకోండి. సో ఇప్పుడు మళ్ళీ బటర్ అనేది 1 స్పూన్ వేసాను. బటర్ స్పూన్ చేసి వెట్ చేసి ఇందులో మనం ముందుగా చెప్పుకున్నాం గార్లిక్ షోప్స్ ఉన్నాయి. ఆ గార్లిక్ షోప్స్ అనేది ఏంటంటే బాగా బ్రౌనిష్ వచ్చేటట్టు బాగా ఫ్లేవర్ అనేది మిక్స్ అవ్వాలి. సో అలాగే కొంచెం చిల్లీ ఫ్లేక్స్, అది కొంచెం చిల్లీ ఫ్లేక్స్, కొంచెం చిల్లీ కూడా వేసుకోవచ్చు, బట్ చిల్లీ ఫ్లేక్స్ అనేది కొంచెం క్రిస్పీ టైప్లో వస్తుందని చెప్పేసి వేసాను. సో ఇలా బాగా స్ప్రెడ్ చేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ 1.5 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లవర్ తీసుకొని ఒకటి సరిపోతుంది వేసుకొని బాగా మిక్స్ చేసుకొని. సో నేను ఏం చేస్తున్నాను అంటే కొంచెం మనం మిల్క్ వేసుకొని వాటర్ వేసుకోవచ్చు, బట్ ఏంటంటే మిల్క్ వేసుకొని కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది. సో అందుకే మిల్క్ వేసుకొని ఇది కూడా ఒక 1/2 కప్పు, మీడియం సైజ్ 1/2 కప్పు వాటర్ మిల్క్ వేసుకోవచ్చు, లేదా హాట్ వాటర్ వేసుకోవచ్చు. సో వేసుకొని కొంచెం ఇది థిక్ పడే వరకు అలా కలపండి. సో మీడియం ఫ్లేమ్లో పెట్టండి, హైలో వద్దు, మీడియం యూజ్ చేయండి, ముందే చెప్తున్నాను. సో అలా వేసిన తర్వాత మన ఎగ్స్ కూడా అందులో మిక్స్ చేసుకుంటున్నాం. మిక్స్ చేసుకుని బాగా మీడియంలోనే జస్ట్ అలాగా థిక్ అయిన వరకు బాగా ముక్కలు పెట్టిన వరకు వేసుకొని మనం మసాలా, గరం మసాలా, చాట్ మసాలా వీటిలో ఏదైతే మనకు కొంచెం లైట్గా వేసుకొని అలా కొంచెం అలా అటు ఇటు స్ప్రెడ్ చేయండి, మసాలా పట్టేటట్టు. ఒక 1 మినిట్ వేసుకొని దాని మీద కొత్తిమీర వేసుకొని అలా జస్ట్ అలా వేసి అలా జస్ట్ స్టవ్ ఆఫ్ చేసుకొని మొత్తం ప్లేట్లోకి సర్వ్ చేసుకుని మొత్తం అంతా సర్వ్ చేసుకున్నాను. సో పైన కొత్తిమీర గార్నిష్ వేసాను. సో ఓకే, రెడీ అయింది. ఇది 1 స్పూన్ ఎలా ఉందో టేస్ట్ చూద్దాం. వావ్, సూపర్, చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేసి నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.